గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి హ్యాపీ న్యూ ఇయర్. మరి వీడియో చేయడానికి మరి ఎన్ని రోజుల నుంచి 4 రోజుల నుంచి పోయిన 4 రోజుల నుంచి మరి వీడియో పెట్టలేకపోవడం కారణం ఏంటంటే అనారోగ్య సమస్యల ద్వారా మరి వైరల్ ఫీవర్ ద్వారా మరి నేను ఆ వీడియో మరి పెట్టలేకపోయినాను. మరి అదేవిధంగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అదేవిధంగా మరి గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మనందరినీ కాచి కాపాడిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మనల్ని గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మనల్ని కాపాడండి కాబట్టి మనము ప్రార్థించుకొని మరి ఆరాధనలోకి వెళ్దాం. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, మరి గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అందరినీ సజీవులుగా ఉంచినందుకు నీకు 1000 కోట్ల వందనాలు తండ్రి ప్రభువా. మరి ఎందరో ప్రభువా మరి గొప్పవాళ్ళు కన్ను మూశారు తండ్రి. ఎంతోమంది యవనస్తులు ప్రభువా యాక్సిడెంట్లో చనిపోయారు నాయన ప్రభువా. ఎందరో మరి రోగాలతో చనిపోయారు ప్రభువా. కానీ మా అందరినీ సజీవంగా ఉంచినవు తండ్రి. నీకు 1000 కోట్ల వందనాలు తండ్రి ప్రభువా. అదేవిధంగా ప్రభువా నువ్వు చేసిన మేళ్లకు మరి ప్రభువా మరి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని ప్రభువా మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడని యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది కోడలనా, వేలాది పొట్టేలనా, మరణపుత్రుడైన నా మరణించిన సిలువలో, మరణపాత్రుడైన నాకేతు మరణించున సిలువలో, కరుణ చూపిన జీవ మార్గము నన్ను నడిపించిన యేసయ్యా. కరుణ చూపిన నీ జీవ మార్గము నన్ను నడిపించిన యేసయ్యా.
ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలి యాగమున నా హృదయం మరితిత్తును యేసయ్యా విరిగి నలిగిన బలి యాగము నా హృదయం మరితిత్తును యేసయ్యా రక్షపాత్రము చేబోయు నిత్యము నిన్ను వెంబడించేదెను రక్షపాత్రుని చేబోయు నిత్యము నిన్ను వెంబడించేదెను ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నీకేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నీకిచ్చినందుకు నీకేమి చెల్లింతును కపట నాటకుల లేనట్లు హృదయాన్ని అర్పించిన చాలునా కపట నాటకలు లేని హృదయాన్ని ఏదైనా అర్పించునా ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతమైన దేవ కృపగల తండ్రి మరి ప్రభువా జ్ఞానం గల దేవ నాయన ప్రభువా మరి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వేల కోట్ల వందనాలు తండ్రి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని మరి ప్రభువా మరి వాక్యము వాగ్దానం వలె తీసుకునేటట్టు ప్రతి ఒక్కరికి రక్షణలోకి నడిపించమని మరి ఈ సంవత్సరం మొత్తం మమ్మల్ని రక్షణ ఉంచమని ప్రభువా మమ్మల్ని కాచి కాపాడమని అడుగుతున్న తండ్రి నీ ఈ వాగ్దానం ద్వారా ప్రభువా ఈ వాక్యం ద్వారా మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. మరి 91వ కీర్తన మనము చదువుకుందాం. ఇది ఆశీర్వాదంతో కూడింది. దీన్ని మనము ఎప్పుడు చదువుకున్న దేవుడు ఎన్ని వాగ్దానాలున్నా ఈ ఒక్క 91వ కీర్తన మీరు చదువుకుంటే ఇందులో మనకు దేవుడు ఏ రకంగా మరి రక్షిస్తాడు, ఏ రకంగా మనల్ని కాపాడుతాడు, దేవుడు రక్షణగా ఎలా ఉంటాడు దేవుడు మనతో పాటని ఉంది. మరి ఇది మనకు ఒక వాగ్దానం లెక్క మనం తీసుకున్నాం. 91వ కీర్తన మరి ఈ సంవత్సరంలో మరి నూతన సంవత్సరం కాబట్టి 91వ కీర్తన. మహోన్నతుని చుట్టూనున్న నివసించువాడు, సర్వోన్నతునికి నీడలో విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటి కాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన
తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయమును కలుగును. ఆయన సత్యమును కేడమును డాలును ఉన్నది. రాత్రివేళ రాత్రివేళ కలుగు భయముకైనను. అంటే 4వ వచనంలో చూస్తే ఆయన సత్యము కేడము డాలు అయి ఉన్నది. అంటే దీనికి మన రెఫరెన్స్ చూసుకుంటే మరి ఎఫ్ఎస్సి 6వ అధ్యాయంలో మరి 10వ వచనంలో మరి 10వ వచనం నుంచి చూస్తే 20 వచనాల వరకు సర్వాంగ కవచం గురించి ఇస్తాడు. అంటే డాలు అనే మరి ప్రార్థన అంటే వాక్యం, అంటే వాక్యం గురించి చెప్తా ఉన్నాడు. అంటే మీరు వాక్యముని అంటే కేడము అంటే దేవుడు కేడమై ఉన్నాడు. మనకు డాలు కేడము సర్వాంగ కవచం గురించి కూడా దేవుడు అందులో మనకు స్పష్టంగా ఎఫ్ఎస్సిలో రాశాడు. అంటే సర్వాంగ కవచం గురించి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనకి ఇంకా రక్షణ గురించి తెలవాలంటే ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 20 వచనాలు మనం చదువుకుంటే సర్వాంగ కవచం గురించి మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చెప్పినట్టుగా ఉంటుంది. సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకోవాలి, ఎలా ఉండాలి, ప్రార్థన, వాక్యము, ఈ వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన అనేది డాలు, మరి ఇలా చూసుకుంటే మరి సత్యము నడుము కట్టుకోవాలి. ఇవన్నీ అనేటివి మనం ఎఫ్ఎస్సి గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదేంటంటే మనకు దేవుడు ఎలా మనల్ని రక్షిస్తాడు అనేది దాని గురించి చెప్పబడుతుంది. కాబట్టి రాత్రి వెళ్ళే కలుగు భయముకైనను పగటి వెళ్ళి ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నువ్వు దేనికి భయపడకని మరి దావీదు చెప్తా ఉన్నాడు. అంటే దేవుని గురించి రాశాడు. అంటే ఆత్మలో ఇవన్నీ రాస్తూ ఉన్నాడు. ఎట్లా మనం భూమి మీద మన రాత్రిపూట నడుచుకుంటూ వెళ్ళినా, పగటి పూట మధ్యాహ్నం పూట వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని కాపాడుతాడని ఇందులో స్పష్టంగా చెప్తున్నాడు. నీ ప్రకారము 1000 మంది నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక ట్రైన్ అంటే ఒక రైల్లో వెళ్ళినప్పుడు కొందరు బ్రతికారు అంటారు. బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు, రైలు వద్దు కానీ బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు కొందరు బ్రతికారు, మిగతా వారందరూ చనిపోయారు. అంటే ఎవరికి ఏమైనా సరే, ఒకవేళ ఎవరు మరణించినా నువ్వు మాత్రం మరణించవు, నిన్ను దేవుడు రక్షిస్తాడని చెప్తున్నాయి. అదెప్పుడు దేవునితో నువ్వు ప్రార్థించి నువ్వు దేవునితో నడిచినప్పుడు. నడవడం అంటే దేవుడు చెయ్యి పట్టుకొని నడవడం కాదు, దేవుని వాక్యంతో మనము దేవుని వాక్యం పట్టుకొని వాక్య ద్వారా మనం జీవిస్తే దేవుడు మన ద్వారా కార్యాలు జరిపిస్తాడు. అంటే నీకు ఏ అపాయం వచ్చినా, ఒకవేళ నీకు యాక్సిడెంట్ జరగబోతున్నా కానీ నువ్వు కొంచెం తుది ప్రమాదము తప్పి పక్కకు పడిపోయినా, అంటే ఒకవేళ నేను బస్సు కానీ ఏదన్నా యాక్సిడెంట్ అవ్వబోతున్నా కానీ దేవుడు ఏదో రకంగా నిన్ను తప్పిస్తాడు. అంటే దేవుడు నీకు రక్షణగా ఉంటాడు. ఆ జ్ఞానం అనేది మనకి ఇస్తాడు. అంటే ఏ విధంగా అంటే వాక్యానుసారంగా మనం చూసుకోవాలి. వాక్యం ద్వారానే వెళ్తూ ఉంటే దేవుడు వాక్యం అనే జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఎలా వెళ్ళాలి, ఎదుటివాడు రాంగ్లో వచ్చినా కానీ
మనకు తెలుస్తుంది. దేవుడు చెప్తూ ఉంటాడు, ఎంత స్పీడ్లో వెళ్తామో మీకు తెలుస్తుంది. కాబట్టి దేవుడు మనకు ఒకవేళ సడన్గా మనం మీదికి వచ్చినా కానీ మనకు ప్రాణహాని ఉండదు. దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. తన బిడ్డలకు ఎప్పుడు కావల కాస్తూ ఉంటాయి దేవదూతలు. మనము కరెక్ట్గా ఉంటే దేవదూతలు కూడా మన చుట్టూ ఉంటాయి. అంటే మనకు రక్షణ అనేది ఉంది. అంటే ఈ 2026 నుంచి మన జీవితాలు మారబోతున్నాయి. ఎందుకంటే దేవుడు మనకు 91వ కీర్తన ద్వారా మరి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఏ అపాయం నీకు రాదు, అంటే ఏ అపాయం నీ దగ్గరికి రాదు, వచ్చినా నీకు ప్రాణహాని కూడా ఉండదని చెప్తున్నాడు దేవుడు. నేను నిన్ను కాపాడుతాను, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడివై దేవునివి, నీకు నివాస స్థలమును చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములన్నిట్లలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే మనం సమస్యలో ఉన్నప్పుడు కూడా, మనకు అంతు చిక్కని ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు, మనము దిగులుగా పడిపోయినప్పుడు, మరి ఈ పని కాలేదు, నేను దేవుడికి నేను ప్రార్థిస్తున్నాను కానీ నాకు ఈ వ్యాపారం కావట్లేదు, నా జీవితంలో మరి జాబులు రావట్లేదు, నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి ఏందని అంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంటే మన మైండ్ సెట్ అనేది దేవుడు మారుస్తూ ఉంటాడు. అంటే మన జీవితంలో నెమ్మది, ప్రశాంతత, దీర్ఘశాంతము మనకు దయచేస్తాడు. అంటే మన సమస్యలు ఎక్కడ మొదలయ్యాయో దేవుడు అక్కడి నుంచి వాటిని తొలగిస్తాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ఆ దూతలు మన పనులు ఆ దూతలు చేస్తాయని మనము నమ్మాలి. అంటే ఏ పని చేసినా కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఇది అయిపోతుంది, మరి ప్రభువు నామంలో అయితే దేవుని నామంలో అవుతుందని మనం దృఢ నిశ్చయంతో ఉంటే, మరి దేవదూతలు ఆ ప్రభువు మీద మనము నమ్మకం పెట్టుకున్నాం కాబట్టి దూతలు ఆ పని జరిగిస్తాయి. కాబట్టి మనము ఎప్పుడూ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. అంటే దీని అర్థం ఏంది? మనం వెళ్ళి కొండ మీదకేం దుంకడం కాదు, కానీ ఏమంటుండంటే నువ్వు సమస్యలో కూరుకుపోయావు, అప్పుల ఊబిలో కూరుకుపోయావు, రోగం వచ్చిందో, మరి బెడ్ మీద పడిపోయావు, మరి ప్రభువుకి ప్రార్థిస్తున్నావు, కానీ ఆ దూతల ద్వారా దేవుడు మరి నిన్ను లేపబోతున్నాడు. కాబట్టి దేవుడికి హల్లెలూయా. అంటే దేవుడు మరణాంధకారం, అంటే నువ్వు మరణం మీద ఒక పడక మీద ఉన్నావనుకో, నీకు రోగం వచ్చినా కానీ ప్రభువు దూతలు వచ్చి నిన్ను లేపుతాను, మళ్ళీ జీవము ప్రభువు నామంలోనే ఆ జీవం అనేది మనకు వస్తుంది. అంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఆ దూతలు వచ్చి మనల్ని ఆ రోగం నుంచి కానీ, ఆ నొప్పి నుంచి కానీ, మరి ఆ బెడ్ మీద ఉన్న మనిషిని మరి మనల్ని స్వస్థపరుస్తాడని మనము దృఢ నమ్మకంతో ఉండాలి. మరి ఏ సమస్య అయినా సరే. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగా త్రొక్కెదవు. అంటే అది సింహం లాంటిని కూడా నీ ప్రేమతో, అంటే క్రీస్తు ఒక ప్రేమతో, క్రీస్తు ఒక సమాధానంతో మనము మనిషి ఎంత క్రూరుడైనా సరే ఆ మనిషిని మనము ప్రభు ప్రేమతో, క్రీస్తు ప్రేమతో మనము మార్చగలమని చెప్తున్నాడు. అంటే దేవుని ప్రేమతో, అంటే ఎగ్జాంపుల్గా చెప్పాను, క్రీస్తు ప్రేమతో మనం మార్చగలమని. మరి ఇది పాత నిబంధనే కానీ మరి ఎగ్జాంపుల్స్ అందులో నుంచి తీసుకోగలము. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము మరి కొత్త నిబంధన ప్రకారం, పాత నిబంధన ప్రకారము లింక్అవుట్స్, మరి రిఫరెన్స్లు ద్వారా చూసుకుంటే ప్రభు అయిన క్రీస్తు వారు కూడా చాలామందిని స్వస్థపరిచారు, చాలామందితో కూడా
వాక్యాన్ని మరి ఎంతోమంది వాక్యం చెప్పాడు, అంటే ప్రధాన యాజకుడై ఆయన వాక్యం చెప్పడం ఏందని మనం అనుకుంటున్నాం. మరి దేవుడు వాక్యం చెప్పడం ఏంది? దేవుడే కదా, దేవుడు అని అందరికీ తెలుసు కదా. అంటే దేవుడు మానవ రూపంలో వచ్చాడు కాబట్టి, క్రీస్తు ప్రేమను మనకు పంచాడు కాబట్టి, ఆ ప్రేమతో మనము సింహం అంటే మనుషులు, సింహం అంటే మనుషుల్ని త్రొక్కగలము అంటే త్రొక్కదము, అంటే మన ప్రేమతో వాళ్ళని అనగదొక్కడం, అంటే వాళ్ళ కోపం కానీ వాళ్ళు శాంతంగా అయిపోతాడు. మరి అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ప్రేమించదను. దేవుడు చెప్తున్నాడు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు యెహోవా దేవుడే అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించి ఉన్నాడు కనుకనే నేను అతన్ని తప్పించేదను. దావీదుతో అంటున్నాడు, దావీదు ప్రార్థించినప్పుడు దావీదు దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుని ప్రేమిస్తే దేవుడు కూడా దావీదుని ప్రేమించాడు. అంటే ఏ శత్రువుల నుంచి మరి దావీదుని తప్పించాడు. మరి ఆ రకంగా మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. మరి లోకం మీద కాకుండా దేవుడిని ఎక్కువ ప్రేమించాలి, మనుషుల్ని కాదు, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. అంటే మనకు కావలసినవన్నీ దేవుడే ఇస్తాడు కాబట్టి, దేవుడు దయచేస్తాడు కాబట్టి. అదేవిధంగా అతడు నా నామమును ఎరిగిన వాడు గనుకనే నేను అతనికి ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండుదను. శ్రమలలో, కష్టాలలో దేవుడు మనకు తోడై ఉంటాడట. మరి శ్రమలలో, కష్టాలలో మరి మొరపెట్టగానే, అంటే దేవుడు మన ప్రార్థన ఏమన్నాడంటే మనము నమ్మకంతో ఉండాలి. దేవుని నామంలోనే మనం ఎరిగి మనము దేవుణ్ణి అనుసరించి నడిచేవారిలా ఉంటే దేవుడు మన శ్రమలలో నేను అతనితో తోడై ఉండుదను. అంటే దావీదుతో ఎలా అయితే దేవుడు తోడై ఉన్నాడో మనతో కూడా దేవుడు ఆ విధంగానే తోడై ఉంటాడు. అతన్ని విడిపించిన అతన్ని గొప్ప చేసేదను. అతన్ని అంటే ఆ సమస్యల నుంచి విడిపించి నిన్ను గొప్పవానిగా చేస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దీర్ఘాయుషువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపెదను. దేవుడికి స్తోత్రం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అంటే దేవుడు అంటున్నాడు, ఒక రక్షణే కాదు, మనల్ని కాపాడమే కాదు కానీ మనకు దీర్ఘ ఆయుష్, అంటే ఏ రోగం రాకుండా మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతామని దేవుడు మనకి ఇలాంటి రోగాలు రాకుండా, మరి ఇలాంటి సమస్యలు రాకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు. అంటే దావీదుకి ఎన్ని సమస్యలు వచ్చినా మరి దేవుడు దావీదుని ఎన్నోసార్లు తప్పించాడు. సౌలుని ఆ చేతికి అప్పచెప్పినప్పుడు కూడా మరి వదిలేశాడు. అంటే దేవుని యొక్క ప్రేమని గ్రహించాడు దావీదు. ఆ రకంగా మరి సున్నతి చేయించిన సౌలుని చంపితే నేను భ్రష్టుని అయిపోతానేమో అని ఆలోచించుకొని మరి సౌలుని వదిలేశాడు. ఆ రకంగానే మరి చూసుకుంటే మరి దావీదుని రాజుగా చేశాడు దేవుడు. దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు మరి బలం లేనివాడై ఉన్నా కానీ, చిన్నవాడై ఉన్నా కానీ మరి గొలియాదుని చంపదందుకు తన శక్తిని, దేవుని యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే మరి గొలియాదు ఉన్నాడో ఆ గొలియాదు మరణించడం జరిగింది. ఎందుకంటే దేవుని శక్తి లేని, దేవుడి ఒక్క మాట లేనిది మనం ఏ పని చేయలేం. దావీదు కూడా దేవుడి యొక్క ఆజ్ఞ లేనిది ఏది జరగలేదు. దేవుని యొక్క ప్రణాళిక లేనిది
ఏది జరగదు. ఇప్పుడు దావీదు ఒక్క జీవితంలో జరిగింది మన జీవితంలో కూడా జరుగునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా నాయనా. ప్రభా 2025 అయిపోయింది ప్రభా, 2026 ప్రభా. మరి సంవత్సరం అంతా మమ్మల్ని మరి పోయిన గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా కాచి కాపాడినను తండ్రి, నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. మరి ప్రభా బిడ్డల్ని మరి గాడ్స్ విజన్ చూస్తున్న ఛానల్ ప్రభా, మరి ప్రతి ఒక్క బిడ్డని సమస్యను, శ్రమల్ని, ప్రతి ఒక్క శ్రమల్లో నుంచి వాళ్ళ శ్రమ నుంచి విడిపించండి తండ్రి. వాళ్ళ అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురండి నాయన ప్రభా. ఆర్థికంగా కానీ మరి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ప్రభా, ప్రతి ఒక్కటి తండ్రి మరి వాళ్ళకు మరి ఏ సమస్య ఉందో నాయన, ప్రతి ఒక్క సమస్య నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. అదేవిధంగా ప్రభువా, మరి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఈ సంవత్సరం మొత్తం మరి సంతోషంగా, మరి ఆరోగ్యంగా, మరి ప్రభువా అనారోగ్యాలు లేకుండా ప్రతి ఒక్క బిడ్డని మరి కాపాడమని, అదేవిధంగా ప్రభువా మరి నాయన నీ ఆత్మ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.